కృష్ణమూర్తి ఇచ్చిన రకరకాల ప్రవచనాలను బేస్ చేసుకుని వచ్చిన పుస్తకం స్వేచ్ఛ ఆదిలోను అంతంలోను. వెరీ ప్రొఫౌండ్. ఇది ఇంగ్లీష్లో చదివితే ఇంకా బాగుంటుంది. ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్. సో ఈ పుస్తకంలో మనిషి అనుభవించే అన్ని స్థితుల గురించి కృష్ణమూర్తి గారి వ్యాఖ్య కులాలకి, మతాలకి, గురువులకి, అలాగే అనుభవాలకు అతీతంగా ఉంది. నిజంగా ఇది అర్థమైతే మనసులో ఉన్న గందరగోళం, రభస ఖచ్చితంగా పక్కకు జరుగుతుంది. ఈరోజు ఒక చిన్న కాంటెక్స్ట్. రమణ మహర్షి లాంటి వాడు చెప్పాడు, నీవెవరో తెలుసుకో. ఏ ప్రశ్న అడిగినా నేనెవరు, అడుగుతున్నది ఎవరు, దానికి అనుక్కో అని చెప్పేవాడు ఆయన. సో ఈ నేను అంటే ఏమిటి అని కృష్ణమూర్తి వ్యాఖ్య ఒక 7-8 స్టేట్మెంట్స్ని అతను చెప్పిన దాన్ని నేను చదివి దానికి నేను చిన్న వ్యాఖ్య చేస్తాను, దాని యొక్క మూల అర్థం చెడకుండా. అయితే ఇంతవరకు ఏ ఆధ్యాత్మిక గురువు ఇచ్చిన ప్రపంచంలో కూడా ప్రకృతి ప్రపంచం అనే కాంటెక్స్ట్ లేదు. సో కృష్ణమూర్తి చెప్పింది, ప్రపంచంలో ఇరుక్కుపోయిన మనిషి ఈ నేను అని వదిలించుకోవాలనుకుంటే వచ్చే సంవేదనలు ఏమిటి, అతను చేసే పనులు ఏమిటి, దానివల్ల అతను పొందేది ఏమిటి, ఆ నేను తీసేస్తే అతను కోల్పోయేది ఏమిటి, ఎందుకు నేను అనే భావన పోవడం లేదు, ఇట్లాంటివన్నీ ఆ ప్రపంచం ప్రకృతి అనే కాంటెక్స్ట్ లేకుండా చెప్పడం వల్ల మనకు చిన్న గందరగోళం ఏర్పడుతుంది. ఇదంతా ప్రపంచం గొడవ. ప్రపంచంలో ఉన్నవాడిని ప్రకృతి వైపు నడిపేయడానికి చేసే ప్రయత్నం. సో నేను చెప్పాలనుకున్న 7 అంశాల్లో మొదటిది, నేను అంటే ఏమిటో మనకు తెలుసునా. కృష్ణమూర్తి అంటున్నాడు, అంటే నా ఉద్దేశంలో భావం, స్మృతి, నిర్ణయం, అనుభవం, చెప్పదగిన చెప్పలేని ఉద్దేశాలు ఉండాలని, ఉండకుండా ఉండాలని ఉద్దేశపూర్వకంగా చేసే ప్రయత్నం, అవ్యక్తంగా ఉన్న జ్ఞాపకాల సంచయం, జాతీయ, వర్గ, వ్యక్తిగత, కుల సంబంధమైన తదితరమైనవన్నీ బహిరంగంగా ఆచరణలో ప్రదర్శితమైన లేక ఆధ్యాత్మికంగా సుగుణాలుగా చెప్పుకోబడిన వీటన్నిటి కోసం తాపత్రయపడిది నేను. లిటరల్ చెప్పాలంటే ఇది ప్రపంచం అన్నట్టు. సో ప్రపంచంలో నేను అన్నప్పుడు అది ఐడెంటిటీ బేస్డ్. ప్రకృతిలో నేను అన్నప్పుడు ఐడెంటిటీ పోయినప్పుడు మిగిలేది. సో ప్రపంచంలో నేను అంటే నేను మాత్రమే, ప్రకృతిలో నేను అంటే అంతా అని అర్థం, ఉన్నదేదో అని అర్థం, ఉన్నది అదే అని అర్థం, జో హై ఓ హై. నిన్న ఒక డాక్యుమెంటరీ చూసిన, మోజెస్. అందులో కొండ మీద అతనికి గాడ్ రివీల్ అవుతాడు, ఆ మౌంటైన్ మీద. సో వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే గాడ్ తన పేరు ఏం చెప్తాడు తెలుసా? ఐ ఆమ్ వాట్ ఐ ఆమ్ అండ్ ఐ ఆమ్ వాట్ ఐ విల్ బీ అంటాడు. సో మోజెస్ అంటాడు, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యువర్ నేమ్ అంటాడు. దానికి దిస్ ఈజ్ మై నేమ్ అని చెప్పకుండా ఐ ఆమ్ వాట్ ఐ ఆమ్, ఐ ఆమ్ వాట్ ఐ విల్ బీ అని ఆన్సర్ ఇస్తాడు. ఆ తర్వాత మోజెస్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన తర్వాత ఈజిప్ట్ వెళ్తాడు. అక్కడ ఫారో చక్రవర్తులతో ఫైట్ చేయడానికి అక్కడ ఉన్న ఇజ్రాయలైట్స్ని, జ్యూస్ని లిబరేట్ చేసి వాళ్ళ పుణ్యక్షేత్రం వైపు తీసుకెళ్ళడానికి అనుకున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా ఎట్లా నమ్ముతారు ఇతని దేవుడు ఇతనితో మాట్లాడాడు అంటే? అక్కడ ఒక ఓల్డ్ లేడీ ఉంటుంది. ఆ ఓల్డ్ లేడీకి కూడా తెలుసు దేవుడి పేరు ఏమిటి. ఇప్పుడు అక్కడ ఉన్న ఒక ఆవిడ అంటది, ఈమె కూడా దేవుడి పేరు తెలుసు, కానీ వాళ్ళు ఎప్పుడు చెప్పరు. ఇప్పుడు మోజెస్కి తెలుసు, ఎప్పుడు చెప్పలేదు. నువ్వు వెళ్ళి ఆమె చెవులో చెప్పు దేవుడి పేరు ఏమిటో. ఒకవేళ ఆమె అంగీకారం తెలియజేస్తే దెన్ వీ బిలీవ్ దట్ యు హ్యావ్ సీన్ గాడ్. అప్పుడు 1 సెకండ్, అప్పుడు మోజెస్ ఆమె దగ్గరికి వెళ్ళి చెవులో చెప్తాడు, ఇదే చెప్తాడు, దేవుడి పేరు ఏమిటంటే ఐ ఆమ్ వాట్ ఐ ఆమ్, ఐ ఆమ్ వాట్ ఐ విల్ బీ. అంటే నేను ఉన్నదేదో ఉన్నాను, నేను భవిష్యత్తులో ఎప్పటికీ అలాగే ఉంటాను. మన సనాతన ధర్మంలో కూడా చెప్పబడింది, ఆది లేనిది, అంతం లేనిది, పుట్టుక లేనిది, మరణం లేనిది నేను. సో దానికి దేవుడు అని పేరు పెడతావా, ప్రకృతి అని పెడతావా, నీ చాయిస్ బై. సో ఈ నేను అనేది ఏమిటి ప్రాపంచికంగా అంటే మనకున్న అనుభవాలు, జ్ఞాపకాలు, మనం చేయాలనుకున్నవి, చేయలేనివి, అవి దుర్గుణాలు కానీ సుగుణాలు కానీ, దానివల్ల నీ ఐడెంటిటీ బలపడితే దట్ ఈస్ ఐ. ఇది మొదటి నేను. రెండవ కాంటెక్స్ట్ ఏమిటి? అనుభవం అనే పదాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని చెప్తున్నాడు. నేను చాలామందిని నా దగ్గరకు వచ్చిన అడుగుతాను, వాళ్ళంతా చెప్తారు నాకు ఈ అనుభవం అయింది, ఆ అనుభవం అయింది. నేను అడుగుతాను, అసలు అనుభవం అనే పదాన్ని నిర్వచించండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్.
ఇప్పుడు మీరు నిర్వచించండి చూద్దాం. వాట్ ఈస్ ఎక్స్పీరియన్స్ అకార్డింగ్ టు యూ? దేని అనుభవం అంటున్నాం? నడుస్తూ నడుస్తూ కొత్త బట్టలు వేసుకొని బోర్లా పడితే అదే అనుభవమే. ఇస్త్రీ పట్టు తీసుకొని తొడ మీద కాల్చుకుంటే అదే అనుభవమే. తింటున్నప్పుడు అనుకోకుండా పంట కింద రాయబడితే అదే అనుభవమే. మరి ఈ అనుభవాలన్నీ అనుభవాలేనా? ఆధ్యాత్మిక అనుభవం అనేది ప్రత్యేకంగా ఉందా? సో దేని అనుభవం అంటున్నాం అనే దాన్ని నిర్వచించమని చెప్తున్నాడు కృష్ణమూర్తి. సో అప్పుడు కృష్ణమూర్తి అంటున్నాడు, అనుభవం నేనుని ఎలా శక్తివంతం చేస్తుందో అవగాహన చేసుకోవటం ముఖ్యం. మనకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే అనుభవం అనే సమస్యని మనం అవగాహన చేసుకొని తీరాలి. అసలు అనుభవం అంటే మన ఉద్దేశం ఏమిటి? మనకు నిత్యం అనుభవాలు కలుగుతూ ఉంటాయి, ఉద్దేశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ భావాల్ని మనం అనువదించి వాటిని అనుసరించి క్రియలను ప్రతిక్రియలను జరుపుతాం. మనం జాగ్రత్తగా అంచనా వేస్తాం, కపటంగా ప్రవర్తిస్తాం, ఇంకా ఎన్నో చేస్తాం. బాహ్య రూపంలో మనం తటస్థంగా చూసేదానికి మన ప్రతిక్రియకి నిరంతరం పరస్పర సంబంధం ఏర్పడుతూ ఉంటుంది. అంతేగాక చేతనకి అంతశ్చేతనలోని జ్ఞాపకాలకి మధ్య కూడా ఈ పరస్పర అనుభవం ఉంటుంది. ఎగ్జాంపుల్, ప్రధానమంత్రి నీకు ఒక మెడల్ ఇచ్చాడు. వాట్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో అది ప్రాపంచికమైన ఎక్స్పీరియన్స్. సో అనుభవాన్ని ఇలా అర్థం చేసుకోవాలి. ప్రకృతిపైన ఎక్స్పీరియన్స్ ఏమిటి, ప్రాపంచికపరమైన ఎక్స్పీరియన్స్ ఏమిటి? ప్రాపంచికపరమైన ఏ ఎక్స్పీరియన్స్ అయినా నేనుని సంఘటితం చేస్తుంది, నేనుని స్ట్రాంగ్ చేస్తుంది. నాకు ప్రధానమంత్రి మెడల్ ఇచ్చాడు. ప్రకృతిపరమైన అనుభవం అంటే ఈ నేను లేకుండా పోవడం, చెప్పుకోవడానికి ఏముండదు. సో ప్రకృతిపరమైన అనుభవం అంటే చెప్పడానికి ఏమీ లేనిది, ఉన్నదేదో స్థిరపడ్డది, సంశయం పోయింది. సో ఈ రెండవది అనుభవం అంటే ఏంటో మీరు అర్థం చేసుకోండి, మీరు నిర్వచించండి. మూడవది, అనుభూతుల్ని జ్ఞాపకాల్ని అవి మనిషి మీద చూపించే ప్రభావాన్ని ఏదైనా ఒక జ్ఞాపకం నేను అనేది లేకుండా ఉంటుందో చెక్ చేసుకోండి. నేను చెప్తున్నా ఉండదు. నువ్వు జ్ఞాపకం, నాకు ఒక జ్ఞాపకం ఉందంటే అందులో నేను ఖచ్చితంగా ఉంటుంది. ఒక వస్తువు నువ్వు చూపించావంటే అందులో నేను ఖచ్చితంగా ఉంటుంది. సో వితౌట్ ఐ నీ మనసు అసలు సర్వైవ్ కానే కాదు. ఉదాహరణకి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు ప్రోధి చేసుకున్న జ్ఞాపకాలన్నీ పక్కన పెడితే వాట్ విల్ బి యువర్ మైండ్? అందులో మంచి జ్ఞాపకాలు లేవు, చెడు జ్ఞాపకాలు లేవు, అన్నీ తీసి పక్కన నూకేవనుకో, నీ ఐడెంటిటీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతికిన వ్యక్తి నా గతంలో జరిగిన గొప్ప విషయాలన్నిటి జ్ఞాపకం అంటే ఏమిటి? నిలిచిపోయిన ఒక ఆనంద క్షణం. అది నీ చేత నిర్వచింపబడ్డది ఆనందం అని, అది గొప్పదని. అదర్వైజ్ జ్ఞాపకం మన మనసుకి ప్రతిదాన్ని జ్ఞాపకంగా మలుచుకునే శక్తి ఉంటే ప్రతిదీ జ్ఞాపకం అవ్వాలి. ఇలా పుస్తకం పట్టుకుని ఏదో జ్ఞాపకం అవ్వాలి, ఎవరో కలిస్తే హాయ్ అన్న అది జ్ఞాపకం అవ్వాలి. అన్ని జ్ఞాపకాలు అవ్వట్లే, నీ ఛాయిస్ నుంచి జ్ఞాపకం జనరేట్ అవుతుంది. నేను హాయ్ అన్నా, 1000 మంది హాయ్ అన్నారు, జ్ఞాపకం కాదు అది. నేను హాయ్ అన్నా, నీకు నచ్చిన వ్యక్తి హాయ్ అన్నాడు తిరిగి, దట్ బికమ్స్ ఎ మెమరీ. సో జ్ఞాపకం అనే దాన్ని అర్థం చేసుకుంటే నేను అనేది అర్థమవుతుంది అని, ఇది 3వ పాయింట్. 4వది, ఈ నేను అనేది బలపడడానికి కారణం మనకున్న అంతర్గత భయాలు అవునా కాదా అని ప్రశ్నిస్తున్నాడు. సో నేను ఇంకా సెటిల్ అవ్వలేదు అంటే ప్రాపంచికంగా నాకు కావలసిన డబ్బు కానీ, పేరు కానీ, ప్రఖ్యాతులు కానీ, ప్రాపర్టీ కానీ ఇంకా సిద్ధించలేదు. అవన్నీ ఎందుకు కోరుకుంటున్నాడు మనిషి? ఒక స్ట్రాంగ్ డోర్ పెట్టండి. ఎందుకు? భయం ఉంది కాబట్టి. నాకు నిన్నే జీమెయిల్ వచ్చింది, యువర్ పాస్వర్డ్ ఈజ్ వీక్, చేంజ్ యువర్ పాస్వర్డ్. ఎందుకు? దాంట్లో తేలిగ్గా గుర్తించే పదాలు ఉన్నాయి. అందరూ చెప్తారు ఐప్యాడ్ పాస్వర్డ్ అందరికీ తెలుసు, మరి ఎవరన్నా దాన్ని ఏముంది అందులో? ఏ రహస్యాలు ఉన్నాయి? జీవితం ఖుల్లం ఖుల్లా ఏం లేదు, ఏవో అవసరం కోసం కొన్ని పాస్వర్డ్లు. ఇదంతా భయం నుంచే వచ్చింది. భయం అంటే భయం అని కాదు, ఇంకెవరన్నా చొరబాటు చేస్తారేమో అన్న సంశయం కావచ్చు, భయం కావచ్చు, లేదా నీ పట్ల నీకున్న అప్రమత్తత కావచ్చు, లేదా తప్పు జరిగితే మళ్ళీ తిరిగి తీసుకోలేం అన్నది కావచ్చు. ఇదంతా నేను అనే దాని చుట్టూ తిరుగుతుంటుంది. సో ఇవన్నీ ప్రాపంచికమైన నేనులే అని గుర్తిస్తే కృష్ణమూర్తి ఈజీగా అర్థమవుతాడు. తర్వాత చాలామంది ప్రపంచంలో డిస్కస్ చేసే అంశం ఐ వాంట్ టు ఫైండ్ ద ట్రూత్. ఎలా తెలుస్తుంది? హౌ డూ యూ నో? ఇది సత్యమని ఎట్లా తెలుస్తుంది?
సో కొన్ని పుస్తకాలు చదివి కొంత సమాచారం సేకరించి దెన్ యూ కమ్ టు ఏ కంక్లూజన్ దిస్ ఈజ్ వాట్ ట్రూత్ ఈస్. సో అది ఎప్పటికీ సత్యము కాదు. సో వ్యవహారిక సత్యాలు ఉన్నాయి, పాక్షిక సత్యాలు ఉన్నాయి, అలాగే అరువు తెచ్చుకున్న సత్యాలు ఉన్నాయి, సమాచార సత్యాలు ఉన్నాయి, సైద్ధాంతిక సత్యాలు ఉన్నాయి, ఎన్నో రకాల సత్యాలు ఉన్నాయి. ఏదో విధంగా నీ మనసు కుదుటపడవచ్చు. కానీ ఈ సత్యాలన్నిటికీ వేరే వాటితో ఒక ఉపయోగం ఉంటుంది. వేరేవాడు అనే కాంటెక్స్ట్ వెళ్ళిపోతే నీ సత్యం డిసప్పేర్ అయిపోతుంది. బికాజ్ ఇట్ ఇస్ ఆల్ కాంటెక్చువల్, ఇంటర్డిపెండెంట్. సో ఇట్లా సమాచారాన్ని అర్థం చేసుకుని ఎవరైతే సత్యాన్ని తెలుసుకుంటారో అట్లాంటి వాళ్ళంతా సత్యాన్ని ప్రదర్శనకే పెడతారు తప్ప అనుభవించలేరు. ఓషో ఒక చిన్న స్టోరీ చెప్తాడు. ప్రతిరోజు ఒక సాధువు ఉండేవాడంట, మంచిగా నామాలు పూసుకొని, అది పూసుకొని, ఇది పూసుకొని, బొట్లు పెట్టుకొని అలా ఉండేవాడు. సో ఓషో ఒకసారి వెళితే అతను ఏమీ పూసుకోలేదంట. ఎందుకంటే ఏమీ పూసుకోలేదని అడిగితే ఆయన చెప్పాడంట, తెలియదా ఈరోజు భారత్ బంద్ అని, ఎవరు రారు అన్నాడు. సో నువ్వు పూసుకునేవన్నీ, నువ్వు చెప్పేదంతా వేరే వాళ్ళ కోసమే. అసలు వినేవాడు లేకపోతే అసలు నీ మనసులో ఉన్న సమాచారానికి ఏమైనా విలువ ఉందా? నువ్వు అనుకుంటున్న సత్యం దానికి ఏమైనా విలువ ఉందా? నిజమైన సత్యం ఎట్లా ఉంటుంది? ఎవరున్నా లేకపోయినా నువ్వు ఎలా ఉండాలో అలా ఉంటావు అంతే. ప్రదర్శనకు అతీతం సత్యం అనేది. ఇదొకటి. ఇప్పుడు అదే చెప్తున్నాడు. ఐదవది, ప్రదర్శించకుండా ఉండటం, కోరకుండా ఉండటం, అనుభవించకుండా ఉండటం నేనుకు సాధ్యమేనా? నిజమైన నేను ప్రదర్శనకు అతీతం. నిజమైన నేనుకి ఏ అనుభవాలు ఉండవు. దెర్ ఈజ్ నో ఎక్స్పీరియన్సర్, హెన్స్ దెర్ ఈజ్ నో ఎక్స్పీరియన్స్. అట్లాగే నిజమైన నేను అనుభవాలకి అతీతం. సో అనుభవం చెప్పుకుంటుందంతా జ్ఞాపకమే. నా పెళ్ళి చాలా బాగా జరిగింది, గ్రేట్ ఎక్స్పీరియన్స్, అదొక జ్ఞాపకం కాదా? సో ఎవ్రీ ఇయర్ ఒకసారి తిరిగి జ్ఞాపకం చేసుకుంటాం అంతే. చేసుకున్నా ఏమి కాదు, చేసుకోకపోయినా ఏమి కాదు. సో ప్రదర్శించకుండా ఉండగలమా మనకు తెలిసింది. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరైతే నిసర్గదత్త, రమణ తాత, వీళ్ళెవరు ప్రదర్శనకు అతీతం. వాళ్ళ ఊరికే ఉన్నారంత. అమెజాన్ అడవిలో చెట్టు ఉన్నట్టు ఉన్నారు. తర్వాత ఇంకొక కాంటెక్స్ట్, ఈ నేను అన్నదాన్ని శిక్షణ వల్ల లేకపోతే సాధన వల్ల చేరుకోగలమా? అంటే నువ్వు నీలా ఉండటానికి సాధన అవసరమా అన్న కాంటెక్స్ట్లో ఏం అన్ని రకాల శిక్షణ, నమ్మకం, జ్ఞానం నిశ్చయంగా నేనుని శక్తివంతం చేస్తూనే ఉంటుంది. నువ్వు శిక్షణ యూనివర్సిటీలో తీసుకో, ఆధ్యాత్మిక ఆశ్రమంలో తీసుకో, ఏ తేడా లేదు. బికాజ్ యువర్ మైండ్ ఈస్ బీయింగ్ ట్రైన్డ్. అక్కడ గురువు ఉన్నాడు, ఇక్కడ గురువు ఉన్నాడు. అక్కడ ఇన్స్ట్రక్టర్ అంటున్నావు, ఇక్కడ మాస్టర్ అంటున్నావు. అక్కడ ఉపాధ్యాయుడు అంటున్నావు, ఇక్కడ గురువు అంటున్నావు. నీ లక్ష్యాలు మారాయి, కానీ మైండ్ని ట్రైనింగ్ చేసేటువంటి ప్రక్రియ మారలేదు. సో నేను రూపుమాపగల మూల పదార్థం ఏదైనా ఉందేమో మనం కనుక్కోగలమా? సో ఈ అన్ని సాధనలు నేను స్ట్రాంగ్ చేస్తున్నాయా, నేను డిసప్పేర్ చేస్తున్నాయా అనేది చాలా. ఇప్పుడు ఎగ్జాంపుల్ సైకిల్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. రోజు రోజుకి సైకిల్ ఈజీ అవుతుందా, నేర్చుకోవడం సంక్లిష్టం అవుతుందా? సంక్లిష్టం అవుతుంది అంటే అర్థం నువ్వు సరిగ్గా నేర్చుకోవడం లేదని. సో ఈజీ అవుతున్న కొద్దీ సైకిల్ డిసప్పేర్ అవుతుంది. సో నువ్వు నిజంగా జీవిస్తే, నిజంగా నీకు జీవితంలో కలగవలసిన అనుభవం కలిగితే, తెలుసుకోవాల్సిన సమాచారం తెలుసుకొని దాన్ని అనుభవ జ్ఞానంగా మార్చుకోగలిగితే, దాన్ని బై ప్రొడక్ట్గా చెప్పుకోవడానికి ఎవడు ఉండడు. అది కృష్ణమూర్తి చెప్తున్నాడు. ఆ తర్వాత అసలు నేను అనేది లేకుండా ఉండడం సాధ్యమేనా అన్న ప్రశ్న అడుగుతున్నాడు. సో ఇప్పుడే నేను పూర్తిగా లేకుండా ఉండటం సాధ్యమేనా? సాధ్యమని మీకు తెలుసు. కావలసిన పాళ్ళు, అవసరమైన వస్తువులు ఏమిటి, వాటిని తీసుకురాగల అంశం ఏమిటి, నేను కొనుక్కోగలనా అని ప్రశ్నించడం అది సాధ్యమే అని నాకు నమ్మకం ఉంది. అంటే నేను శక్తివంతమయ్యేలా ఒక అనుభవాన్ని సృష్టించాను. ఎగ్జాంపుల్, ఈ బెంజ్ కారు కొనగల, నేను కొనగలను. ఈ నేను వేరే, ఇది ప్రాపంచికమైంది అని అర్థం చేసుకోండి. నిజమైన నేను అనేదాన్ని ఎవరన్నా గుర్తించినప్పుడు ఈ నేను ఆనందపడుతుందా, బాధపడుతుందా అని ఒక కాంటెక్స్ట్ అంటున్నాడు.
సో నిజంగా నేను అనేది అనుభవం అవుతుంది. నేను అంటే జస్ట్ ఉన్నదేదో ఉన్నది, ఒక ఆ చెట్టు ఆ పుట్ట, నువ్వు దాని దగ్గరికి వెళ్ళి గంట సేపు మెచ్చుకున్నా చెట్టు ఊరికి అట్లా ఉంటుంది అంతే, అన్ఎఫెక్టెడ్. అట్లా ఒక కుక్క దగ్గరికి వెళ్ళి నువ్వు గంట సేపు తిట్టినా మెచ్చుకున్నా అదేం పట్టించుకోదు. అదేమో తెలియక పట్టించుకోవడం లేదు, భాష రాదు కాబట్టి. ఒక యోగి, ఒక జ్ఞాని అని ఎవరంటున్నాం, ఎవరైతే నేను నిజంగా అనుభూతి చెందారో దే ఆర్ అన్ఎఫెక్టెడ్. మరి ఆ స్థితిలో ఉండడానికి అవసరమైన సాధన ఏమిటి? ఇది కృష్ణమూర్తి మాట్లాడుతున్నాడు. లాస్ట్, వాస్తవాన్ని సత్యాన్ని గుర్తించడం సాధ్యము కాదు. సో నేను సత్యాన్ని కనుక్కున్నా అన్న స్టేట్మెంట్ అంత అతిపెద్ద అబద్ధం ఇంకొకటి లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నా అన్నంత అతిపెద్ద అబద్ధం ఇంకొకటి లేదు. అదంతా ప్రాపంచిక వ్యవహారికం. నిజంగా ప్రేమ ఉన్న చోట నేనుండదు, నేనున్న చోట ప్రేమ ఉండదు. ఇది కృష్ణమూర్తి చెప్తున్నా, నేను చెప్తున్నా. అవసరం కోసం ఐ లవ్ యూ అనడం వేరు. నిజంగా సత్యమే ఉంటే జస్ట్ లవ్ ఉంటుంది. దెర్ ఈజ్ నో ఐ, దెర్ ఈజ్ నో యూ. అటు ఇటు పోతే మధ్యన మిగిలేది లవ్. సో వాస్తవాన్ని సత్యాన్ని గుర్తించడం సాధ్యం కాదు. సత్యదర్శనం అవ్వాలంటే నమ్మకం, జ్ఞానం, అనుభవం, సద్గుణం, కోపం, తాపత్రయం ఇదంతా పోవాలి. అంటే ఈ తహతహ పోవాలి. ఎవరో వస్తారు, ఎవరో చూస్తారు, నన్ను మెచ్చుకుంటారు, దండలు ఇస్తారు. మొన్న గొప్ప వ్యక్తి వచ్చాడు, నన్ను అప్రిషియేట్ చేశాడు, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మొన్న ఎవరో ఇద్దరు వచ్చారు, అసలు నన్ను పట్టించుకోలేదు, నాకు చాలా నచ్చలేదు, నాకు ఎవరో తెలియదు అతనికి, అందుకే పట్టించుకోలేదు. ఇదంతా మైండ్ అనే డ్రామా బాస్. అయితే ఇప్పుడు ఇలాంటివన్నీ ఎవరు తెలుసుకోవాలి? ఈ భూమి మీద ఉన్న ఈ కాస్త జీవితాన్ని సహజమైన ఆనందంలో ఎవరైతే ఉండాలనుకుంటున్నారో, అతి సరళంగా జీవించాలనుకుంటూ వాళ్ళకి ఇదంతా పాలిటిక్స్లో వెళ్ళి అందరి చేత గుర్తింపబడాలి, అందరి చేత జై అట్లాంటి వాళ్ళకి సెట్ కాదు ఇది. ఇది అవుట్ ఆఫ్ 1 crore 1% కోసం. ఇది రమణ మహర్షి మిలియన్స్లో ఒకడు కదా. అది నటించే స్థితి కాదు, అది ఫ్లక్చువేట్ అయ్యే స్థితి కాదు, అది కరప్ట్ అయ్యే స్థితి కాదు. సో కృష్ణమూర్తి పాయింట్ టువార్డ్స్ ఏమిటది? విచ్ ఈజ్ అన్ఎఫెక్టెడ్. దేశ కాలమాన ఆర్థిక పరమైన ఏ విధమైనటువంటి ఇంపాక్ట్స్ లేని ఒకానొక సహజ సరళ స్థితి, దాని గురించి అది దట్ ఈస్ ద రియల్ ఐ. దీన్ని నేను సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను, అర్థం చేసుకుంటే అదృష్టం. ప్రపంచం పరంగా ఉన్న నేను వేరు, ప్రకృతి పరంగా ఉన్న నేను వేరు. ప్రపంచం పరంగా ఉన్న నేను ఐడెంటిటీ, సింపుల్. అది అబద్ధం, దాన్ని అవసరం కోసం వాడుకో. ఇది కూడా అర్థం కాలేదంటే ఎప్పటికీ అర్థం కాదు. ప్రకృతి పరంగా ఉన్న నేను అది నిజమైన నేను. ప్రపంచం పరంగా ఉన్న నేను అన్నది నేను మాత్రమే అని, నాది మాత్రమే అని. ప్రకృతి పరంగా నేను అని ఎవరెవరైతే అంటున్నారో దాని యొక్క మూల అర్థం అంతా సమస్తం, అస్తిత్వం, ఉన్నదేదో ఉంది అని అర్థం. అందుకని భాషలో రమణ మహర్షి అన్నా నేను అనొచ్చు, ఒక సాదాసీదా ఒక పొలిటీషియన్ అన్నా నేను అనొచ్చు. ఈ రెండు నేనులు ఒకటి కావు అని గుర్తించినప్పుడు నిజమైన నేనుకి నీ ఒక ద్వారం ఓపెన్ చేసిన వాడు అవుతావు. అంతవరకు గుర్తించకపోతే ఎట్లా? సో చివరిగా కృష్ణమూర్తి ఏమంటున్నాడు అంటే, సో నేను లోభం లేకుండా ఉండాలి అని అన్నప్పుడు లోభం లేకుండా ఉండే స్థితిని అతను అనుభవిస్తున్నాడు కనుక అది అతని ఆత్మను శక్తివంతం చేస్తుంది. అందుచేతనే ఐహిక విషయాల్లో కాక నమ్మకంలోనూ జ్ఞానంలోనూ కూడా పేదగా ఉండటం అతి ముఖ్యం. లౌకిక సంపదలున్న శ్రీమంతుడు కానీ, జ్ఞానార్జనలోనూ నమ్మకాల్లోనూ గొప్పవాడైన వాడు కానీ అంధకారాన్ని తప్ప ఎన్నడూ ఏమీ ఎరగడు. ఎందుకంటే అదంతా లిమిటెడే. దుశ్చర్యకి, దుస్థితికి, అంతకి అతను కేంద్రం అవుతాడు. కానీ మీరు, నేను వ్యక్తులుగా ఈ నేను ఎలా పనిచేస్తుందో దాన్ని అంతటినీ చూడగలిగినట్లయితే అప్పుడు ప్రేమ అంటే ఏమిటో తెలుసుకోగలుగుతాం. అంతే కదా. ఇప్పుడు నాది అన్నప్పుడే వచ్చే ప్రేమ వేరు. నాదంటూ ఏది లేదనుకో, అప్పుడు ప్రేమ ఉంటుందా అసలు? ఇప్పుడు ఐ లవ్ మై ఫ్యామిలీ. వాట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫ్యామిలీ? డోంట్ యూ లవ్? చిన్న విషయం ఇది, చిక్కదు, చిక్కిందా పోదు. అప్పుడు ప్రేమ అంటే ఏంటో తెలుసుకో. అలాంటి సంస్కరణ ఒక్కటే ప్రపంచాన్ని మార్చగలుగుతుంది, నమ్మకంగా చెప్పగలను. ప్రేమ నేనుకు సంబంధించినది కాదు,
నేను ప్రేమని గుర్తించలేదు. నేను ప్రేమిస్తానని మీరు అంటారు, కానీ అలా చెప్పడంలోనే, అలా అనుభవం పొందటంలోనే ప్రేమ ఉండదు. కానీ మీరు ప్రేమను తెలుసుకున్నప్పుడు నేను ఉండదు, నేనున్నప్పుడు ప్రేమ ఉండదని డిక్లేర్ చేశాడు. సో ఈ పుస్తకం వెరీ ప్రొఫౌండ్. ఇది యాక్చువల్గా పుస్తకం కాదు, ఇది ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేసే వ్యక్తులకి ఒక ప్రిస్క్రిప్షన్. దెర్ ఆర్ 2 kinds ఆఫ్ బుక్స్ మై ఫ్రెండ్స్, డిస్క్రిప్టివ్ అండ్ ప్రిస్క్రిప్టివ్. డిస్క్రిప్టివ్ అన్నది లోకాభిరామాయణం, చదువు, ఎంజాయ్ చేయి, మర్చిపో. ప్రిస్క్రిప్టివ్ అన్నది చదివి నువ్వు ఆచరించి తెలుసుకో. తద్వారా ఆ పుస్తకంలోని విషయమంతా నీవు ఆచరణ వల్ల తెలుసుకుని అట్లా స్థిరపడ్డావు అన్నమాట. పెళ్లి పత్రిక డిస్క్రిప్టివ్, డాక్టర్ ఇచ్చే మందుల చీటి ప్రిస్క్రిప్టివ్. పెళ్లి పత్రికలో నువ్వు ఆచరించేది ఏమీ లేదు, చదివి ఆడబడేయడమే. కానీ ప్రిస్క్రిప్టివ్లో ఆచరించేదే ఉన్నది. ఆ ట్యాబ్లెట్ కోసం చూడాలి, అది గొలికినా సరే అదేంటో తెలుసుకోవాలి, అది ఎంత మాత్రల్లో వేసుకోవాలి, ఎన్ని mg వేసుకోవాలో తెలుసుకోవాలి, ఏ సమయంలో వేయాలో తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత ఇంపాక్ట్ ఉందా లేదా చెప్పాలి. అట్లా చివరికి మందుల చీటి నుంచి నీకు విముక్తి కలుగుతుంది. ఆరోగ్యం వచ్చినాక మందుల చీటి ఎందుకు? జీవితం అర్థమైన తర్వాత శాస్త్రాలు ఎందుకు? అవసరం లేదు. సో స్వేచ్ఛ ఆదిలోను అంతంలోననే పుస్తకం జీవితంలో నిజంగా ఆనందంగా, నిజమైన ఆనందాన్ని అనుభవించాలనుకునేవాళ్ళు, నిజంగా జీవితాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకునేవాళ్ళు, జ్ఞాన కర్మ భక్తి యోగాల్ని కరప్షన్ లేకుండా అనుభవించాలనుకునేవాళ్ళు, ఒక సచ్చిదానందంలో ఉండాలనుకునేవాళ్ళు చదువుతూ ఉపయోగపడుతుంది. అది ఎవరిష్టం వాళ్ళది, మనకు సంబంధం లేదు. వర్షంలాగా వచ్చింది, నాంతవా నాన్నవా అనేది నీ ఛాయిస్. అంటే నేను ఏదో చెప్పాను, ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే లేదు, ఇష్టం ఉంటే ఆచరించండి, లేకపోతే లేదు. అది పూర్తిగా మీకు సంబంధించిన విషయం. రీసరస్ వాయిస్.